హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను షేక్ జానీ. వెల్కమ్ టు సూఫియాన్ ఛానల్. సో ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? నెక్లెస్ రోడ్లో ఉన్నామండి, పీపుల్స్ ప్లాజాలో. 15వ నర్సరీ మేళా జరుగుతుంది. ఆ నర్సరీ మేళా చూడడానికి వచ్చాము. ఇప్పుడు జస్ట్ ఇంత క్రితమే ఇనాగ్రేషన్ జరిగింది. సో మొత్తం 140 స్టాల్స్ ఉన్నాయండి. ఆ దేశ విదేశాల నుంచి, దేశం నుంచి నలుమూలల నుంచి మనకి స్టాల్స్ అనేవి వచ్చాయి. అరుదైన మొక్కలు అవన్నీ కూడా, పండ్ల మొక్కలు, పూల మొక్కలు అవన్నీ కూడా వచ్చాయి. సో అవి చూడడానికి నేను వచ్చాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను చూపించడానికి. సో నాతో పాటు రండి, మనం చూద్దాం. నమస్తే మేడం, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాము ఇక్కడ ఎగ్జిబిషన్కి. మాది స్పెషల్ వచ్చి చామంతి. మా దగ్గర చామంతులు వచ్చేటప్పటికి ఒక బుకేలాగా ఎవరికైనా గ్రీటింగ్స్ ఇవ్వడానికి అని చెప్పి ఒక సైజులో ఒకటి ఉంటుంది. అదేవిధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకోవడానికి ఒక సైజులో ఉంటుంది. అంటే ఇవన్నమాట బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకునేవి. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్, అంటే గార్డెన్స్లో వాటిల్లోని లాన్స్లో పెట్టుకోవడానికని పెద్ద సైజ్ బాల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇలా మన దగ్గర ప్రతి కుండీలోని ఒక మొక్క మాత్రమే ఉంటుంది. అది మన స్పెషల్ అనమాట. ఒక కుండీలో అంత పెద్ద బాల్స్లో మనం తయారు చేస్తాం. మన దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి 40 షేడ్స్ తెచ్చాం ఇక్కడికి. అంటే మన దగ్గర 40 షేడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా జనాలకు తెలుసున్నది 3-4, అంటే వైటు, ఎల్లో ఇలా కలర్సే తెలుసు. 2-3 రకాల పైన తెలుసు జనాలకి. కానీ 40 షేడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ పెట్టాం. అంటే మెజెంటా, పింక్, తర్వాత ఆరెంజ్లో ఇంకా డార్క్ షేడ్, అలా నెంబర్ ఆఫ్ షేడ్స్, అంటే 40 షేడ్స్ దాకా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మేము వచ్చేటప్పటికి చామంతి వచ్చేటప్పటికి 4 months గ్రోత్ టైం, 4 months ఫ్లవరింగ్ టైం, 4 months రెస్ట్ టైం. అంటే మనకి నెక్స్ట్ వచ్చే మార్చి నుంచి రెస్ట్ టైం అనమాట. అంటే ఇప్పుడున్న ఫ్లవర్ ఏదైతే కనిపిస్తుందో జాగ్రత్తగా డ్రై అవుతూ వస్తుంది, అంటే ఫేడ్ అవుతూ ఉంటుంది కలరు. అలా ఫేడ్ అయిన ప్రతి ఫ్లవరు మీరు తుంచేస్తూ ఉంటే కింద ఉన్న మొగ్గ సగం విచ్చుకుని ఉన్నవి ఈ వెలుతురు పడి దానికి ఇంకొంచెం బాగా విచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వడానికి మనకి మార్చి పట్టేస్తుంది. ఆ తర్వాత పైనుంచి కొంచెం గ్రాడ్యువల్గా డ్రై అయినప్పటికీ కింద నుంచి రూట్ సక్కర్స్ అన్నవి వస్తాయి. అవి మీరు మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ నాటుకుంటే అక్కడ నుంచి గ్రోత్ టైం స్టార్ట్ అవుతుంది. జూలై నుంచి మనకి నవంబర్ డిసెంబర్ నుంచి ఫ్లవరింగ్ టైం స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇలా రావడానికి, మీరు పెంచుకోవడానికి ఏదైనా మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినా వాడచ్చు, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినా వాడితే మీకు అందంగా ఇలా తయారవుతాయి. మేము ఇంత బంతిలా రావడానికి కొంచెం పెంచి చేస్తాం, గిల్లుతూ ఉంటాం చిగుళ్ళు, అలా రౌండ్గా తయారు చేస్తాం అనమాట. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ అండి, మాది కాకినాడ గణపతి గార్డెన్స్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్? మన దగ్గర 40 షేడ్స్ ఉన్నాయి సార్. 40 షేడ్స్. మాది మిత్ర నర్సరీ, మంగళపల్లి, ఇబ్రహీంపట్నం మండల్, రంగారెడ్డి డిస్టిక్. మేము ఈ నర్సరీ మేళ పీపుల్స్ ప్లాజా దగ్గర స్టాల్ పెట్టడం జరిగింది. స్టాల్ నెంబర్ వచ్చేసి B2021. మా దగ్గర వచ్చేసి ఆర్నమెంటల్, వెజిటేబుల్, సాప్లింగ్స్, సీడ్లింగ్స్, ఫ్లవర్ ప్లాంట్, ఆల్ సీజనల్, అన్ని రకాలు, పప్పాయ, ల్యాండ్స్కేప్ సంబంధించిన మొక్కలన్నీ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. అలాగే హ్యాంగింగ్ పాట్స్ చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. మా దగ్గర 30 రూపీస్ కాడి నుంచి 200-300 వరకు మొక్కలు ఉన్నాయి. మా దగ్గర స్పెషల్లీ మిద్దె తోటలకు సంబంధించి కూరగాయల 5 రూపాయలు, టమాటా, మిర్చి, వంకాయ అన్ని కూరగాయలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మనకి రెడ్ క్యాబేజీ అలాంటివి కూడా ఉండడం జరిగింది. మీరు వచ్చి స్టాల్ ఒకసారి విజిట్ చేసి ఈ స్టాల్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. స్టాల్ నెంబర్ ఎంత సార్? B2021. ఓకే, ఒక్కసారి అడ్రస్ కన్ఫర్మ్ చేయరా అండి? మీది మంగళపల్లి అడ్రస్ అది? మాది ఇబ్రహీంపట్నం మండల్, మంగళపల్లి విలేజ్, రంగారెడ్డి డిస్టిక్. మంగళపల్లి టు కొంగ రోడ్లో ఉంటుంది. మిత్ర నర్సరీ గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుందండి మాది. ఓకే, అక్కడ నార ఏమేమి దొరుకుతుంది సార్? మన దగ్గర మేజర్ వచ్చేసి వెజిటేబుల్స్ అండి, అన్ని రకాల వెజిటేబుల్స్, పపాయ, డ్రమ్ స్టిక్, ఆల్ ఫ్రూట్స్ ప్లాంట్స్, ల్యాండ్స్కేప్కి సంబంధించిన మొక్కలు, అండ్ ఎవెన్యూ ప్లాంట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మనది వచ్చేసి 12 ఎకరాల్లో ఉంది నర్సరీ. మీకు హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. లార్జ్ క్వాంటిటీలో హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి విజిట్ చేయండి మా నర్సరీ. మంగళపల్లి నుంచి కొంగరకల్ పోయే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్. ఫ్రెండ్స్, నర్సరీ మేళకి వచ్చిన వాళ్ళు తప్పకుండా స్నేహ నర్సరీని వాళ్ళ స్టాల్ని మాత్రం విజిటించాలండి. ఎందుకంటే ఆ స్టాల్లో ఆల్ వెజిటేబుల్స్కి సంబంధించిన సాప్లింగ్స్ ఉన్నాయండి. ప్రతి సాప్లింగ్స్ మీకు 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు ఉన్నాయి. దాంట్లో వంగ, టమాటో, మిర్చి, అదేవిధంగా క్యాబేజీ, అన్ని రకాలైన సాప్లింగ్స్ మనకు దొరుకుతున్నాయి. ఈ స్టాల్తో పాటు మీకు మిత్ర స్టాల్ అని ఉందండి. మిత్ర స్టాల్లో కూడా మనకి చాలా తక్కువ రేట్లో మనకి ఇవి సాప్లింగ్స్ అనేవి దొరుకుతున్నాయి. స్నేహ ఒకటి ఆర్ మిత్ర ఒకటి తప్పకుండా మనం విజిట్ చేయాల్సిన స్టాల్స్ అండి. ఇక్కడ అన్ని రకాలైన
వెజిటేబుల్ సాప్లింగ్స్ అనేవి చాలా ఏమండి థాయ్ లెమన్ పెంచుకోవచ్చండి, సీడ్లెస్ లెమన్ పెంచుకోవచ్చండి, లో సీడ్ జామ్ పెంచుకోవచ్చండి. అలాగే కొత్తగా ఇప్పుడు థాయ్ క్వీన్ సపోటా అని ఒక సపోటా వచ్చిందండి, ఎక్స్ట్రాడినరీ సపోటా. అది కూడా చాలా బాగుంటుందండి. ప్రజెంట్ రాబోయే రోజు ఇవాళ మీకు ఏం తెలియదు, నా మాటలు పడితే తప్పండి. వాస్తవానికి ఆ పండు పండించి కాయ తిన్నప్పుడు దాని నిజ స్వరూపం తెలుస్తుందండి. అప్పుడు దాకా మాత్రం వీళ్ళు ఏదో రేట్లు అమ్మేసుకుంటున్నారో అనుకుంటాం తప్ప ఏముండదండి. ఇవ్వండి కాయ వచ్చండి, ఇలా ఉంటుందండి. ఎన్ని రోజుల్లో వస్తుంది? పావు కిలో నుంచి 300 గ్రాముల దాకా వద్దండి కాయ. ఇదే కాయ మీకు ఓపెన్ చేస్తే అండి ఇలా ఉంటుందండి. ఇది ఆల్రెడీ పండించి మా పొలం వచ్చిన వాళ్ళు కోసి పెట్టి మేము కూడా తిని చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. వీడియో కూడా ఉందని చూసుకున్నాం. జామకాయ చూపించారు, అది కావాలి. నేను ఆ రోజు మీకు ఫోన్ చేస్తే ఇక్కడ పెడతాము వచ్చినప్పుడు అని చెప్పారు. ఏ జామ అండి అది? పేరేంటి? కాదు అది ఎలా ఉంది తెలుసా, మన పప్పాయ లాగా ఉందా? పప్పాయ జామ తేలేదని రెడీగాని మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు జాంకి ఎవరే మీరు ఆ రోజు నేను ఫోన్ చేసి సీడ్లెస్ జాంకి ఎలా పెట్టరమ్మా సార్? ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఒకసారి పేర్లు చెప్పారండి? ఈ రోజు ఎన్నో తేలేదండి. మాకు ఇచ్చిన ఈ జాగాకి సరిపడగా ఒక 20 వెరైటీస్ తెచ్చామండి. మ్యాంగోలో 5 వెరైటీస్ అండి. బంగినపల్లి, గోల్డెన్ మ్యాంగో, టామీ ఎట్కిను, కొబ్బరి మామిడి, ఇలా వగైరా తెచ్చామండి. తప్పితే జాముల్లో మాత్రం లో సీడు, సీడ్లెస్, జపనీస్ రోజు, అలాగే సోపాటాల్లో పాల సోపాటా, థాయ్ క్వీన్ సోపాటా అండి. ఇవి కొత్తగా తైవాన్ వెరైటీ అబియు తెచ్చామండి. ఇది ఓన్లీ గ్రౌండ్కే బాగుంటుంది, పార్ట్కి అయితే కొంచెం లేట్ అవుతుంది బాగా. అబియు ఏమండి ఇగోండి. ఇది వచ్చి బరాబా ఏమండి. రెడ్ జాక్ ఫ్రూట్ తెచ్చామండి అండి. వియత్నాం సూపర్ ఎగ్లీ తెచ్చామండి. ఇవ్వండి ప్యూర్ సీడ్లెస్ జామ్ అంటే ఇలా ఉంటుంది. ఇవ్వండి మొక్కలు పొడవుగా వద్దండి. ఎందుకంటే గింజలు లేని జామ్ అంటే అండి మనకి ఏ పండుకైనా సరే గింజలు లేవనుకోండి. మీకు ఎగ్జాంపుల్ బాగా చెప్పాలంటే అండి, గింజలు లేకపోవడం అంటే మన నోట్లో పళ్ళు ఊడిపోతే మన ముఖం ఎలా ఉంటుందో కాయ షేపు కూడా అనేక సొట్లు అనేక వంకర్లు వచ్చేస్తాయి అనమాట అండి. అందుకే గింజలు పరిపుష్టిగా ఉన్నాయనుకోండి కాయ షేప్ అందంగా తయారవుద్ది. ఎప్పుడైతే కాయ లోపల గింజలు లేవో అది పొడవన్న వస్తుంది, సొట్టన్న వస్తుంది, వంకరన్న వస్తుంది అండి. ఇదిగోండి కోచు గంత చూడండి. నేను మీ వీడియో చూసా, అందుకనే గింజలు లేవండి, అస్సలు లేవు గింజలు. చాలా బాగుంది అండి. మొక్క 600 ఎందుకమ్మా అంత రేటు అంటారు. దేశం కానీ దేశం నుంచి మొక్క తెచ్చి దాన్ని నేల మీద పాతి పెంచి అంట్లు కట్టి మీ ఊరు తెచ్చి మీ కాళ్ళకాడికి అందింతుంటే కాదు సర్వసాధారణ పెడతానండి తింటకే. సర్వసాధారణంగా ఒక చొక్కా కొనుక్కుంటే ఎంత అవుద్దో మొక్క కొనుక్కుంటే అంత అవుద్దండి. మీ జీవిత కాలంలో మీరు తినొచ్చు, మీ అబ్బాయికి పెట్టచ్చు, మీ మనడు పెట్టచ్చు మీరు పెంచితే. కింద గ్రౌండ్ లో వేయాలి సార్. మన స్టాల్ నెంబర్ చెప్పారా సార్? అడ్రస్ చెప్పారా? ఎక్కడ ఉందో స్టాల్ వచ్చండి B29 అండి. ఇది కరివేపాకు ఎంత? కరివేపాకు 750 మేడం గారు. ఇది బ్రెజిల్ వెరైటీ. 4 times ఐరన్ ఎక్కువ ఉంటుందండి మన కరివేపాకు కన్నా. మామూలుగా లేదుగా. మీరు లాస్ట్ టైం ఇచ్చారు కొబ్బరి తిన్నట్లు అది ఉందా? మెడిసిన్స్ ఏదండి? కొబ్బరి తిన్నట్టు జాని సూపర్ ఉంది జామకాయ అయితే. ఇలా ఉంది కొబ్బరికాయ, మనం మంచి కొబ్బరికాయ తింటే ఎలా ఉందో అలా ఉంది. అదండి కరివేపాకు, బ్రెజిల్ కరివేపాకు అంటే అదే. అది యాక్చువల్లీ ఇండియన్ కరివేపాకు అంటే పిల్లలు ఏరు పాడేస్తున్నారని చెప్పానండి. దీన్ని బ్రెజిల్ వాళ్ళు పిల్లలకి వంటలో వేసిన తర్వాత తీయకూడదు అనమాట అండి. కడుపులోకి వెళ్ళిపోవాలి. ఒకసారి మీరు స్మెల్ చూడండి, ఏమవుతుంది చూడండి. మీరు ప్రతి ఒక్కదానికి ఉంది. తెలుసు, లాస్ట్ టైం చూసాను, చాలా సూపర్.
సప్తగిరిలు బాగుంటాయి, ఇక్కడ చాలా బాగుంటాయి. అంటే ఎవరికో ఏదో డిజీజ్ ఉంటేనే మాత్రమే వాడడం కాదు, మీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు. సో మా దగ్గర ఇప్పుడు అరౌండ్ 70+ వెరైటీస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ డయాబెటీస్కి, క్యాన్సర్కి, దెన్ మీకు హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్కి, నెక్స్ట్ నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్కి, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా అయితే ప్రతి ఒక్కళ్ళకి నార్మల్గా వచ్చేది హెయిర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది, హెయిర్ లాస్ అవుతున్నాం. అది దానికి సంబంధించి ఏదైనా చిన్నది మీరు చెప్తే మా వ్యూవర్స్కి కూడా ఒక ఉంటుంది. సో చూద్దాము. స్టిలియా ప్లాంట్ కదా మేడం, ఇది స్వీట్గా ఉంటుంది, ఇదే కదా? ఒకసారి ఇదేనా మేడం? ఇప్పుడు తెలుసు కదా, ఇది స్టివియా ప్లాంట్ అనమాట. చాలా స్వీట్గా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్ ఎక్కువ. షుగర్కి కాదండి, ఎవరైనా వాడచ్చు కదా? షుగర్కి సబ్స్టిట్యూట్ చాలా ఇది స్వీట్గా ఉంటుంది. అంటే షుగర్ పేషెంట్స్ స్వీట్ ఎక్కువ అవాయిడ్ చేయాలి. आर्चेस कितने के हैं भैया? 950 का। स्टार्टिंग प्राइस क्या है? 750 से स्टार्ट है। कितने दिन रहेगा ये? नहीं वो नहीं बोल रहा हूँ मैं, ये जो है मतलब फ्लावर 2-3 महीने। उसके ऊपर ఫ్రెండ్స్, మొత్తం గార్డెన్ మన నర్సరీ మేళా మొత్తం చూసామండి. చాలా రకాలైన వెరైటీస్ ఉన్నాయి మనకి. సో దాంట్లో ముఖ్యంగా అంటే చాలా రేర్ పండ్ల మొక్కలు ఉన్నాయి, ఆర్నమెంటల్స్ ఉన్నాయి, అదేవిధంగా అన్ని రకాలైన ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మనం గ్రోమోర్లో చూస్తున్నాం, గ్రోమోర్లో కూడా చాలా వెరైటీ మనకి మొక్కలు అనేది ఉన్నాయి. సో మీరు కూడా అందరూ కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి. సో గార్డెన్కి సంబంధించిన అన్ని టూల్స్ అనేవి మనకి ఇక్కడ ఒకేసారి దొరుకుతాయి. మనకి వర్మీ కంపోస్ట్ దగ్గర నుంచి అన్ని ఫెర్టిలైజర్స్ కానీ, అదేవిధంగా గ్రో బ్యాగ్స్ కానీ, స్టాండ్స్ కానీ, మీకు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. మనకి చామంతులలో చాలా రకాలైన చామంతులు ఉన్నాయి. సో ఇండోర్ ప్లాంట్స్ కానీ, ఆర్నమెంటల్ కానీ, అదేవిధంగా సాప్లింగ్స్ కానీ అన్నీ కూడా మనకి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీరందరూ కూడా మీ వీలైన టైంలో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. దీని టైం వచ్చేసేసి 1 ఫిబ్రవరి ఈ రోజు నుంచి 5 ఫిబ్రవరి వరకు ఉంటుందండి. ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఉంటుంది. సో మీరందరూ ఒకసారి విజిట్ చేయండి నర్సరీ మేళా. థ్యాంక్ యూ సో మచ్.